అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టీసీసీ కోర్సుకు చాలాన్ ఎలా జనరేట్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా గూగుల్లో మీరు IFMS అని టైప్ చేయండి. గూగుల్లో IFMS అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు మొదటగా ఒక లింక్ కనిపిస్తుంది. IFMIS అని ఉంది కదా. ఈ IFMISని ఓపెన్ చేయగానే ఇలా మీకు ఇక్కడ చాలాన్ ఫామ్స్ అని ఉంటుంది. ఆ చాలాన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ట్రెజరీ అని ఉంటుంది. అక్కడ మీ డిస్టిక్ను చూజ్ చేసుకోండి. లిస్టు అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏ డిస్టిక్ సంబంధించి ఉంటే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఆ డిస్టిక్ సంబంధించిన దాంట్లో మీకు నియరెస్ట్ ట్రెజరీ ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చూపిస్తాయి. తర్వాత DDO కోడ్ ఇక్కడ పైగా కనిపిస్తుంది కదా, 250003030001. ఇది అందరికీ కామన్గా DDO కోడ్ ఉంటుంది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతుంది. DDO కోడ్ను సరిగా ఎంటర్ చేసిన తర్వాత మీకు హెడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. పైన పిక్చర్లో కనిపిస్తున్న హెడ్స్ను వరుసగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ బాక్స్లో 0202 0202 అని, తర్వాత 01, తర్వాత 102, తర్వాత 00, తర్వాత 06, తర్వాత 800, ఇంకా లాస్ట్ దాంట్లో 000 ఎంటర్ చేయండి. 000 లాస్ట్ దాంట్లో ఎంటర్ చేసేసి మీరు మౌస్ని ఇక్కడ ఎక్కడైనా ఒక చోట ఇట్లా క్లిక్ చేయగానే ఒక పక్క క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతాయి. ఇక్కడ రెమిటర్స్ నేమ్ దగ్గర మీ పేరును ఎంటర్ చేయండి. హెడ్స్ ఎంటర్ చేసిన తర్వాత పైన ఈ వివరాలు కూడా చూసుకోండి, కరెక్ట్గా వచ్చి ఉంటాయి. తర్వాత ఇక్కడ రెమిటర్స్ దగ్గర మీ పేరును టైప్ చేయండి. మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నారో అదే పేరును టైప్ చేయండి. జస్ట్ మీకు అర్థం కావడానికి కోసం నా వివరాలు డిఫాల్ట్గా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ని ఎంటర్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ కోర్సుకు ఫీ చాలా జనరేట్ చేయాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ని మెన్షన్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ కోర్స్ కోడ్ నెంబర్ ఇవ్వండి. అలా మీరు ఏదైతే అనుకుంటారో అది. తర్వాత మీ మొబైల్ నెంబరు, తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్రింట్ చాలాన్ అంటే ఇక్కడ అడ్రస్లో ఏవైతే అన్నెసెసరీ వాల్యూస్ ఉంటాయో అవి తీసేయాలి. ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేయదు అది. ఎంటర్స్ అవి ఏమన్నా ఉంటే గ్యాప్స్ ఉన్నట్లయితే అవి తీసేసుకొని ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ ముందు డాష్ పెట్టాను కదా, అది కూడా తీసేద్దాం. తర్వాత ప్రింట్ చాలాన్పై క్లిక్ చేయగానే మీకు చాలాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్లో మీరు ఓపెన్ చేయగానే PDFలో డౌన్లోడ్ అయి ఉన్న చాలాన్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రింట్ చేసుకొని బ్యాంక్లో చాలాన్ అనేది పే చేయాలి. ఇక లాస్ట్లో ఉన్నటువంటి ఒరిజినల్ చాలాన్ అనేది రిసిప్ట్ ఇస్తారు కదా, దాన్ని మీరు అక్కడ DO ఆఫీస్లో సబ్మిట్ చేయాలి.